సార్ చెప్పండి ఎవరు? నేను రామచందర్ సార్ నేను. సార్ మీ చెప్పండి. వీడియోస్ ఫస్ట్ సార్ ఇంతకుముందు నేను చూశాను సార్. ఇంతకుముందు రియల్ టైమ్ వర్క్ చేసేతనది కూడా ఒకసారి నేర్చుకున్నాను గానీ నాకసలు అప్పుడు అర్థం కాలేదు. అంటే అకౌంట్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అయినా ఆయన చెప్పే కాన్సెప్ట్ ఎందుకో నాకు అర్థం కాలేదప్పుడు. మెటీరియల్ కూడా ఇచ్చిండు గానీ ఆ మెటీరియల్ తర్వాత ప్రాక్టీస్ చేస్తే అర్థం కాలేదు. ఇక వదిలేసాను సార్ నేను. ఎప్పుడో 3, 4 ఏళ్ల క్రితం నేర్చుకొని ఇక మనతోటి అయితట్లేదని వదిలేసిన. మళ్ళీ ఒకసారి ఐటీ ఫీల్డ్‌కి పోదాము కొంచెం దీంట్లో తక్కువ ఉందని మనతోటి ఎస్‌ఏపీ అయితదా లేదా అని మీ వీడియో చూశాను సార్. మీరు 23 క్లాసెస్ అట్లా పెట్టారు కదా! ఆ వీడియో చూసి సర్వర్ యాక్సెస్ తీసుకున్నాను. వీడియో చూసినప్పుడే అయితదా లేదా అని. ఆ వీడియో చూసి ప్రాక్టీస్ చేశాను సార్. ఆల్‌మోస్ట్ ఈ అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్ వరకు కూడా మీరు పెట్టిన వీడియోస్ తోటి ప్రాక్టీస్ చేశాను సార్. దాని తర్వాత నేను మళ్ళీ జాయిన్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఈ మన నోట్స్ గిన ఇవ్వడం, ఈ ఇంటర్వ్యూ క్రాక్ చేసే స్కిల్స్ అన్నయి డెవలప్ చేసుకోవడం ఈజీ అయితుంది సార్. ఓకే. ఇప్పుడు నమ్మకం ఉందా మీకు? యెస్ సార్. ఇప్పుడుంది సార్ 100%. ఓకే. నేను ఇంకా ఇప్పుడు వర్క్ చేస్తున్నా గానీ, ఇంకా కొంచెం కూర్చొని చేస్తే జాబ్ కొట్టగలనని నమ్మకం వచ్చింది సార్ ఇప్పుడైతే. ఓకే. ఓకే. ఫైన్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇంత తక్కువ అమౌంట్‌లో అనుకున్నారా? ఎక్స్‌పెక్ట్ చేసారా? లేదు సార్. ఇంత తక్కువ అమౌంట్‌లో చెప్పే మార్కెట్‌లో ఖచ్చితంగా లేరు సార్. అది నేను కనుక్కున్నాను కదా! చూశాను కదా! నేను కూడా అమీర్పేట్ మాకు దగ్గరే సార్. అక్కడ కూడా మినిమమ్ 40-50 వరకు ఇప్పుడు చేస్తున్నారు సార్. 40, 50 ఎట్లా అంటుర్రంటే వాళ్ళేదో ఇది చేస్తాము, అది చేస్తామని. అదే మేము ఇది ఇంటర్వ్యూ సపోర్టింగ్ ఇస్తామని మీరన్నట్టు కొన్ని మీరు చెప్పే థియరీ సబ్జెక్ట్‌లు సెపరేట్ కలెక్ట్ చేసి చేస్తుండ్రు. నేను కనుక్కున్నా పోయి దగ్గరే కాబట్టి. ఆ తర్వాత కంపేర్ చేసుకున్నాకనే మీ క్లాస్‌లో జాయిన్ అయినా సార్. చేస్తున్నప్పుడు కూడా ఈ మధ్యలో కూడా ఒకసారి పోయినా. ఇప్పుడు మీరు ఈ మధ్యలో కూడా అసలు ఒకసారి మీరు జాబ్ అసిస్టెంట్స్ ఏమన్నా ఇస్తారా అన్నట్టుగా కనుక్కోడానికి పోయిన ఉట్టిగానే. ఎట్లుందని. అయితే లేదు సార్. ఒక 50-60,000 కలెక్ట్ చేసుకొని అది ఇది అని చెప్తుర్రు సార్. అంటే నేనప్పుడు అర్థమైంది సార్. అయితే ఈ సారు 10,000లో చెప్పడం అనేది చాలా గ్రేటే అది యాక్చువల్‌గా అని నాకు అర్థమైంది సార్. ఓకే. వెరీ గుడ్. థాంక్ యూ అండి. యాక్చువల్‌గా ఒకటే 10,000 అంటే ఏం లేదండి. మనకి ఇన్‌స్టిట్యూషన్ మెయింటెనెన్స్ ఏమి ఉండదు. బయట ఎలా ఉంటుంది ఇన్‌స్టిట్యూషన్ మెయింటెనెన్స్ 1,00,000 మెయింటెనెన్స్ రెంట్ పే చేయాలి. ఓకేనా? ఇంకొక 1,00,000 పబ్లిసిటీ. ఇలా చాలా ఖర్చులుంటాయి సార్ వాళ్ళకి. అందువల్ల ఏం చేస్తారు వాళ్ళు ఇంకోటి కూడా 35,000 చేస్తారు. సార్ ఇంకోటి కూడా కనుక్కున్నా బయటికి పోయినప్పుడు అక్కడ ఇన్‌స్టిట్యూట్‌లో ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళు యాక్చువల్‌గా వేరే ఇప్పుడు ఐటీ కంపెనీ జాబ్ చేసేవాళ్ళాళ్ళు. వాళ్ళ టైమింగ్ చూసుకొని వాళ్ళు క్లాస్ చెప్పడానికి వస్తారు ఆ ఇన్‌స్టిట్యూట్‌కి. వాళ్ళు వాళ్ళకి వస్తలేరు, ఫోను చేస్తారు. వస్తుర్రా ఫోను చేసి ఇంటిమేషన్ పిలవాలి. అవును. ఆళ్ళకి వస్తుర్రా లేదా అని క్లారిటీ ఉండదు ఈళ్ళకు. ఓ అవును. రోజు క్లాసు ఉందా లేదా క్లారిటీ ఉండదు. ఆడికొచ్చిన స్టూడెంట్‌ని కనుక్కుంటిని ఆడ వచ్చినప్పుడు కూడా. సరే ఈడికొచ్చేదాకా కూడా చెప్పరు వీళ్ళు అది ఇది అని అంటుండే. అంటే ఎందుకంటే వాళ్ళు ఎటో జాబ్ చేస్తుంటారు. వాళ్ళకి వీలైతే వస్తారు లేకుంటే రారు. మీరన్నట్టు దాన్నే ఒక 6 నెలలు చెప్తారు అదే క్లాసు. ఇట్లా గ్యాప్ వచ్చి ఇదొచ్చి ఆ 6 మంత్స్ అయితుంటది సార్ అది. అవును. నేను అది కనుక్కున్నాను మేజర్‌గా. ఆల్‌మోస్ట్ ఆడున్న ఇన్‌స్టిట్యూట్‌లు కనుక్కొని ఏ ఇన్‌స్టిట్యూట్ ఎట్లుంటదని యాక్చువల్‌గా ఆడున్న ఇన్‌స్టిట్యూట్‌లన్నీ వేరే చోట వర్క్ చేసుకుంటా ఆళ్ళు ఇన్‌స్టిట్యూట్‌లో పెట్టుకుర్రాడ. పెట్టుకొని ఆ క్లాసెస్ అనేది ఆ వర్క్ చేస్తున్నోళ్ళతోటి చెప్పిస్తుంటారు. అవును. అక్కడ క్లాసెస్‌లో కూడా అన్ని క్లాసెస్ అందరికి చెప్పడానికి డెప్త్ ఉండవు. ఒకాయన ఏపీ చెప్తే ఇంకొకాయన గ్లోబల్ వెబ్‌సైటింగ్ ఈజీ చెప్తుంటాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కో కాన్సెప్ట్ చెప్తుంటారు యాక్చువల్‌గా అది కూడా. అవును. యాక్చువల్‌గా ఎలా ఉంటుందంటే ఇక్కడ వాళ్ళకి ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు మనం వెళ్ళాలి అంతే. వాళ్ళు ఫోను చేస్తారు. అది పలానా సార్. టైంలో క్లాస్ ఉంది. ఆ టైంకి వెళ్లి కూర్చోవాలక్కడ. అదే సార్. నేను అది కనుక్కొని ఉంటి అట్లా. అది ఆ! చూసుకొనే ఆ కంపారిజన్ చేస్తే మీ క్లాస్ చాలా ఇది సార్. ఇగ ఓకే. దాన్ని చాలా వరకేంటంటే ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళు మన ఇప్పుడు వీడియోసే ఫాలో అవుతుంటారు ఎక్కువ మంది. బయట వాళ్ళు కూడా. ఇప్పుడు ఇప్పుడు హ్మ్. మన స్టూడెంట్ అయినా ఎవరైనా ఇప్పుడు మీ క్లాస్ ఏందంటే యాక్చువల్‌గా మన మీదనే డిపెండ్ అయి ఉంటది. ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళ మీదనే ఆ వీడియోస్ చూడాలి. తర్వాత ఇంటర్వ్యూ క్వెషన్స్ మీరు చెప్పిన నోట్స్ గాని ప్రిపేర్ కావాలి. అప్పుడు మాత్రం జాబ్ రావడానికి అవకాశం ఉంటది ఎట్లైనా. ఇప్పుడు అవునవును. వస్తలేదంటే మా మా మీదనే డిపెండ్ అయినట్టు యాక్చువల్‌గా అయితే. ఈ లెక్కనైతే అంతే సార్. అవునవును. ఓకే. వెరీ గుడ్. థాంక్ యూ. వెరీ గుడ్. థాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. ఓకే. ఇంకా